డీటెయిల్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28న ప్రారంభమైన ప్రజాపాలన ఇవాల్టి వరకు కొనసాగింది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో ప్రజాపాలనకు భారీ స్పందన వచ్చింది. ఇవాళ ఒక్కరోజే 2 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్లో మొత్తం 24 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. రేషన్ కార్డు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు పెట్టుకున్నారు పబ్లిక్. పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పారు. హైదరాబాద్ తరహా రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొత్తగా ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని రంగాల పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. 2050 నాటికి తెలంగాణ అంతటా పారిశ్రామిక అభివృద్ధి జరగాలనే భవిష్యత్తు లక్ష్యంతో మెగా మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేస్తామని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో అపోహలు, అనుమానాలకు తావులేదని అన్నారు. తెలంగాణలో పెట్టే ప్రతి పైసా పెట్టుబడికి రక్షణ కల్పిస్తామని, అంతకంతకు విలువ కూడా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరించాలనేదే తమ లక్ష్యమని అన్నారు. ఈ పాలసీలో భాగంగా తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించనున్నట్లు తెలిపారు. ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. ఫార్మాసిటీగా కాకుండా ఫార్మా విలేజ్లను డెవలప్ చేస్తామన్నారు. ప్రజల జీవనానికి ఇబ్బంది లేకుండా, కాలుష్యం లేకుండా పరిశ్రమలతో పాటు స్కూల్స్, హాస్పిటల్స్, అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా వీటిని డెవలప్ చేసే ప్రణాళికను తమ ప్రభుత్వం రూపొందిస్తుందని అన్నారు. ఎన్నికలు, రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దార్శనికతతో పారదర్శకమైన అభివృద్ధి తమ లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల వృద్ధికి సహకరించదని, అపోహలు అవసరం లేదని, ఎవరికి వారుగా తమకున్న అభిప్రాయాలు ఇతరులపై రుద్దవద్దని హితవు పలికారు. రాష్ట్రంలో సుమారు 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, గత ప్రభుత్వం తరహాలో వీరిని తాము భారంగా భావించడం లేదని అన్నారు. వీరందరినీ పరిశ్రమల అభివృద్ధిలో పాలు పంచుకునే మానవ వనరులుగా భావిస్తున్నామని తెలిపారు. యువతీ యువకులకు స్కిల్స్ నేర్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని అన్నారు. స్కిల్ యూనివర్సిటీలో డిగ్రీలు పొందిన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, పోటీ ప్రపంచంలో ఎక్కడైనా నిలదొక్కునే సామర్థ్యం వాళ్ళ సొంతమవుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సిఐఐ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ ఇండస్ట్రీ జేఎండీ గడ్డం వంశీ ఇండస్ట్రీ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. రివ్యూ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వంశీ సీఎంకు పుష్పగుచ్చంతో చార్మినార్ మెమోంటో అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సిఐఐ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గడ్డం వంశీ ఇండస్ట్రీ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. రివ్యూ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు వంశీ. సీఎంకు పుష్పగుచ్చంతో చార్మినార్ మెమెంటో అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు కాంగ్రెస్ నాయకురాలు షర్మిల. తన కొడుకు రాజారెడ్డి ఎంగేజ్మెంట్, వివాహానికి సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. 2 రోజుల క్రితం వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు షర్మిల. ఈ సందర్భంగా షర్మిలను సాల్వాతో సత్కరించారు రేవంత్. తర్వాత ఇద్దరు నేతల మధ్య వివిధ రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఈ నెల 17న జరగనున్న రాజారెడ్డి ఎంగేజ్మెంట్కు రాజకీయ నేతలు, ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు షర్మిల. జీహెచ్ఎంసీలోని పలు జోనల్ కమిషనర్లను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. గత 13 ఏళ్లుగా కూకట్పల్లి జోనల్ కమిషనర్గా ఉన్న మమతపై బదిలీ వేటు వేసింది. ఆ స్థానంలో కొత్తగా అభిలాషను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక షేర్లింగంపల్లి కమిషనర్ను సైతం ట్రాన్స్ఫర్ చేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతపై బదిలీ వేటు పడింది. ఆ ప్లేస్లో కొత్తగా అభిలాషను నియమించారు సిఎస్ శాంతికుమారి. 2010 నుంచి జీహెచ్ఎంసీలోనే మమత పనిచేస్తున్నారు. గతంలో జూబ్లీహిల్స్ కు డిప్యూటీ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేస్తే 24 గంటల్లో షేర్లింగంపల్లి సర్కిల్ కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఎన్నికలకు ముందు ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా బదిలీ చేస్తే 24 గంటల్లో కూకట్పల్లి జోనల్ కమిషనర్గా బదిలీ చేయించుకున్నారు. 2018 నుంచి కూకట్పల్లి జోనల్ కమిషనర్గా కొనసాగుతుంది మమత. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో 13 ఏళ్లుగా కూకట్పల్లిలో విధులు నిర్వహిస్తున్న మమతకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చినట్లయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక నేతలతో ఉన్న సంబంధాల కారణంగానే ఇన్నేళ్లు కూకట్పల్లి జోనల్ కమిషనర్గా కొనసాగినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డిని హ్యాండ్లూమ్ టెక్స్టైల్ అడిషనల్ డైరెక్టర్గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో స్నేహ శబరీష్ను నియమించింది. మూసీ రివర్ ఫ్రంట్ ఎండీగా జీహెచ్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరమణను నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. కూకట్పల్లి కమిషనర్ మమత బదిలీతో కొన్నేళ్లుగా ఒకే చోట ఉన్న అధికారులకు స్థానచలనం తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు రోనాక్ ఖన్నాను గోవాలో అదుపులోకి తీసుకున్నామన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్తో దుబాయ్ నుంచి మోసాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇతరుల పేరుతో బ్యాంక్ అకౌంట్లు తెరిచి క్రెడెన్షియల్స్తో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ముఠాలను అరెస్టు చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. స్టాక్ మార్కెట్లో యూనిటీ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని సిటీకి చెందిన ఓ మహిళకు ఆశ చూపారు నిందితులు. మొదట ఇన్వెస్ట్ చేసిన టైంలో కొంత లాభాలు ఇచ్చి ఆ తర్వాత లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో సదరు మహిళ తన తండ్రి ఇచ్చిన ప్రాపర్టీని అమ్మి 3,16,00,000 ఇన్వెస్ట్ చేసేది. ఆ తర్వాత నిందితుల నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. బాధితురాలు కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ స్కామ్ అంతా దుబాయ్ నుంచి నడుస్తుందని కనిపెట్టారు. దుబాయ్లో ఉన్న నిందితులకు గోవాకు చెందిన రోనక్ రత్న సహకరిస్తున్నట్లు తేల్చి అతన్ని అరెస్టు చేశామన్నారు సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. ఇతను ఇండియాలో కొందరి పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి వాటి ఆన్లైన్ క్రెడెన్షియల్ దుబాయ్లో ఉన్న వారికి 1,00,000 నుంచి 2,00,000 రూపాయలకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 95 అకౌంట్లను అమ్మినట్లు తెలిపారు సిపి. ఆయా అకౌంట్ల ద్వారా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులు అకౌంట్లలో ఉన్న 20 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశామన్నారు. యూర్ చేసి వాళ్ళని మోసం చేస్తుంటారు. విక్టిమ్ ఇచ్చిన ఈ కేసులో 70 lakhs తను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొదట కొన్ని పర్యాయాలు తనకు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తూ డబ్బులు వచ్చాయని, తర్వాత చివరకు అట్లాగే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పొమ్మని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చివరాఖరికి 70 lakhs నేను పోగొట్టుకున్నానన్న ఒక కంప్లైంట్తో వచ్చారు. ఈ క్రైమ్ అనేది ఒక హితేష్ గోయల్ 36 years రెసిడెంట్ ఆఫ్ హర్యానా. అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరియస్ బ్యాంక్ అకౌంట్స్, మర్చెంట్ ఐడీస్ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకుని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గల్లిబుల్ ఇన్వెస్టర్స్ ల్యూర్ చేస్తూ ఈ డాఫాబెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా ఆ ప్లాట్ఫామ్ ద్వారా చేసినట్టుగా మనకు తెలిసింది. మరో కేసులో ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెడితే హై రిటర్న్స్ వస్తాయని మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. సిటీకి చెందిన ఓ వ్యక్తి డపాబెట్ ద్వారా 70 లక్షలు పోగొట్టుకున్నాడు. హర్యానాకు చెందిన హితేష్ గోయల్ ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 1,40,00,000 నగదు, 52 డెబిట్ కార్డ్స్, 36 చెక్ బుక్స్, 23 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. దుబాయ్, ఫిలిప్పీన్స్, హాంకాంగ్ నుంచి డఫాబెట్ వెబ్సైట్తో ఈ స్కామ్ని నడిపిస్తున్నారన్నారు. ఢిల్లీలో ఆఫీస్ పెట్టుకుని హితేష్ ప్రధాన నిందితులకు సహకరిస్తున్నాడని తెలిపారు సిపి. ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కండిషనల్ బెయిల్ ఇచ్చారు అక్కడే. ఇతని అకాంప్లిస్ ఒక ఆయన సంజీవ్, ఆయన దుబాయ్లో హాంకాంగ్లో ఉంటుంటాడు, తిరుగుతుంటాడు అటు ఇటు.
వాళ్ళిద్దరు కలిసి ఇంకా కొద్దిమంది వాళ్ళ అకంప్లిసెస్తో కలిసి ఈ ఈ ఫ్రాడ్ని, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని కండక్ట్ చేసినట్టుగా మాకు తెలియవచ్చింది. ఇందులో భాగంగా మేము సెర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు మాకు నెట్ క్యాష్ ఈరోజు మీ ముందు ఉన్నది 1,40,00,000 రూపీస్ ఆఫ్ నెట్ క్యాష్ వాళ్ళ ఆఫీసులో దొరికినాయి. అట్లాగే 23 మొబైల్ ఫోన్స్, 3 హార్డ్ డిస్క్, 2 ల్యాప్టాప్స్, 36 బ్యాంక్ చెక్ బుక్స్ ఉన్నాయి. తక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయంటూ సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, కాల్స్, మెసేజ్లను నమ్మి మోసపోదని పబ్లిక్కి సూచిస్తున్నారు పోలీసులు. ఫార్ములా ఈ రేస్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కష్టపడి హైదరాబాద్కు ఈ ఫ్రిక్స్ ఈవెంట్ తీసుకొచ్చిందన్నారు. ఈవెంట్ వల్ల హైదరాబాద్కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు కేటీఆర్. అలాంటి ఈ రేస్కు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పెట్టుబడులు తగ్గుతాయన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తనకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పార్టీ సీనియర్ నేత, మాల సంఘాల జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్. హైదరాబాద్ నాంపల్లిలోని టీజేఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన జాతీయ మాల మహానాడు విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసమే తాను పనిచేస్తున్నానని చెప్పారు. తెలంగాణ మాల మహానాడుగా, జాతీయ మాల మహానాడుగా సంఘం నాకు ఇచ్చిన సంపూర్ణ మద్దతుతోని నేను ఈ స్థాయి నాయకునిగా ఎదగడం అనేది సంతోషకరం. ఈరోజు రాష్ట్ర కమిటీ సమావేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకునిగా క్రియాశీలకంగా ఉన్న నా మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయని రాష్ట్ర శాఖ, మిగతా దళిత సంఘాలన్నీ కూడా పెట్టిన అంశంలో ఈ అంశాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడమే కాకుండా రేపు దళితుల, బడుగుల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు ఒక వాహకంగా ప్రభుత్వానికి, సంఘాలకు మధ్యన వారధిగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రత్యేకించి నాకు అవకాశం విషయంలో మిత్రులందరూ కూడా ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ నా పట్ల ఒక బాధ్యతాయుతంగా ఉన్నది. నాకు అవకాశాలు ఇవ్వడానికి ఇలా అధిష్టానం నుంచి పిసిసి గారు ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి గారి వరకు మా క్యాబినెట్ కూడా చాలా సీరియస్గా ఉన్నది కాబట్టి వాళ్ళందరికీ కూడా తొందరలోనే మంచి అవకాశం ఇచ్చే కబురు కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తూ, ప్రత్యేకించి తెలంగాణ ఉద్యమంలో మేము పడ్డ శ్రమ, తర్వాత ఈ 10 సంవత్సరాల్లో ఏ విధంగా సంఘం కానీ వ్యక్తిగతంగా నేను పడ్డ అంశాన్ని కూడా మనలోకి తీసుకొచ్చినాం. డెఫినెట్గా రేపటి రోజున దళితుల యొక్క అస్తిత్వమే కాదు, బడుగుల యొక్క అస్తిత్వం కొరకు పోరాడే సంఘంగా ఉంటూనే, దాన్ని సంఘాన్ని ముందుకు తీసుకుపోతూనే ఏ హోదా నాకు వచ్చినా కూడా ఆ హోదాను మళ్ళీ ప్రజల కోసం పునరంకితం చేస్తూ, ఇటు నేనుగా అద్దంకి దయాకర్గా కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, ఇటు సంఘంగా కూడా ప్రజలకు మరొకసారి పునరంకితం కావడానికి ఇలా పార్టీ నిర్ణయాల్లో నేను భాగస్తున్నవుతూ. సంక్రాంతి పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఆర్టీసీ. పండుగ కోసం 4,484 స్పెషల్ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశామన్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. దాదాపు 626 బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్కు అవకాశం కల్పించామన్నారు. ప్రత్యేక బస్సుల్లో సైతం మహిళలకు ఫ్రీ జర్నీ సదుపాయం ఉందన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో మా రిపోర్టర్ హరిత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఆపరేట్ చేస్తోంది. ముఖ్యంగా ఇటు మహాలక్ష్మి స్కీమ్ వచ్చినప్పటి నుంచి కూడా బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందా లేదా అనే డౌట్ కూడా చాలా మందిలో ఉంది. ఈ పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది, దాంతోపాటు ఇప్పటికి మహాలక్ష్మి స్కీమ్కి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ఎన్ని బస్సులను ఆపరేట్ చేస్తున్నారు? ఈసారి మొత్తం 4,484 బస్సెస్ని ఆపరేట్ చేయాలని చెప్పి యాజమాన్యం డిసైడ్ చేసింది. పోయిన సంవత్సరం దాదాపు 4,000 బస్సెస్ నడిపాను. ఈసారి ఆల్మోస్ట్ 10% బస్సెస్ ఎక్కువ నడపాలని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ రద్దీ పట్టి ఇంకా కొంత బస్సెస్ కూడా మొబిలైజ్ చేసి, సో ప్రజలందరూ కూడా ఈ ఒక సంక్రాంతి పండుగ వాళ్ళ ఊరికి వెళ్ళడానికి యాజమాన్యం ఈ ఒక 4,480 బస్సెస్ను ఆపరేట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసింది. సార్, అంటే ఈ అదనపు బస్సులు ఏమైనా ప్రత్యేక ఛార్జీలు ఉంటాయా? మహిళలకు ఉచిత ప్రయాణం అలానే కంటిన్యూ చేస్తారా? అట్లానే ఉంటుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రయాణం చేసే వాళ్ళకు ఫ్రీ ఉంటుంది, మన మగవాళ్ళకి ఛార్జెస్ ఉండడం జరుగుతుంది. అది కూడా నార్మల్ ఛార్జ్. ఎందుకంటే గత 2 సార్లు కూడా మనం యాజమాన్యం ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ కలెక్ట్ చేయలేదు. ఈసారి కూడా అదే పైన కట్టుబడి ఉంది.
మరి సంక్రాంతి పండుగ సందర్భంగా అధికారులకు మీరు ఎట్లాంటి సూచనలు చేశారు, ఎట్లాంటి సమన్వయంతో ముందుకెళ్తున్నారు? అదే మీరు అన్నట్లు, ఎందుకంటే ఇదంతా ఇప్పుడు కొత్త స్కీమ్ రావడంతో మన వాళ్ళు కూడా చాలా ప్రెషర్లో ఉన్నారు. ఎందుకంటే ఎట్లా చేయాలని చెప్పి తెలిసలేదు. ఎందుకంటే మొన్నే న్యూ ఇయర్లో కావచ్చు, క్రిస్మస్ హాలిడేస్ కూడా అనుకోకుండా చాలా ప్లేస్ కూడా రద్దీ పెరిగింది. ఈ సంక్రాంతి ఉండడంతో అందరు కూడా సిటీలో ఉన్నవారు అందరు కూడా ఊరికి వెళ్తారు, అక్కడ టౌన్లో ఉన్న వాళ్ళు కూడా ఊరికి వెళ్తారు. సో దానివల్ల కూడా మనకు ఎక్కువ రద్దీ ఉంటుందని చెప్పి వాళ్ళు చాలా అనుమానం వ్యక్తం చేశారు. సో అందుకు మనము తగ్గినట్లు మనం ఆల్రెడీ ఒకసారి జూమ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశాను. తర్వాత నిన్నే స్వయంగా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళ సలహా సూచన కూడా తీసుకున్నాను. మా వైపు నుంచి కూడా కొంత సలహా సూచన ఇచ్చాను. వాళ్ళు ఈరోజు అందరు కూడా వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేశారు. ఎందుకంటే నల్గొండ వాళ్ళు, ఖమ్మం వాళ్ళు మన ఎల్బీ నగర్ నుంచి బస్ ఆపరేట్ చేశారు. మహబూబ్ నగర్, ఆరంగఢ్ నుంచి, సంతోష్ నగర్ నుంచి, ఆయసద నుంచి, ఇక్కడ మేదక్ సైడ్ పోయే వాళ్ళందరూ కూడా లింగంపల్లి నుంచి, వరంగల్ పోయే వాళ్ళంతా అక్కడ ఉప్పళ్ళు గట్కేశారు దగ్గర. సో అన్ని చోట్ల కూడా ఫీల్డ్ విజిట్ చేసి హైదరాబాద్, కొంతమంది కోంపల్లి నుంచి నిజామాబాద్కి వెళ్తారు, ఆదిలాబాద్కి వెళ్తారు. సో అన్ని సెంటర్స్ కూడా ఒకటి విజిట్ చేసి అక్కడ ఎట్లా ప్రజల్ని ఎట్లా చేయాలి, టెంట్ ఎట్లా, బ్యారికేడింగ్ అనేది కూడా ప్లాన్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్లాన్ చేయడం జరిగింది. ముందస్తు రిజర్వేషన్కి సంబంధించి ఎన్ని బస్సులకి అనుమతి ఇచ్చారు, ఎట్లా ఉంటుంది దాని రెస్పాన్స్? దాదాపు 700 బస్సెస్ని పెట్టడం జరుగుతుంది. అవసరమైతే ఇంకా ఎక్కువ బస్సెస్ కూడా పెట్టని చెప్పాను. ఈసారి దాదాపు 84 బస్సెస్ కూడా మన హైబ్రిడ్ స్లీపర్ అండ్ సీటర్ బస్సెస్ వస్తున్నాం, డిలక్స్ బస్సు వస్తున్నాం, గరుడ బస్సు వస్తున్నాయి. సో అవి కూడా మనం ఓపీఆర్ఎస్లో పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే మహాలక్ష్మి స్కీమ్ ఆల్మోస్ట్ నెలగా వస్తుంది. ఇప్పటి వరకు ఎంతమంది ప్రయాణికులు ట్రావెల్ చేశారు? ఆల్మోస్ట్ 8 కోటి మంది ప్రయాణం చేశారని చెప్పి అంచనా చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఇంకా ఒక 3 days అయితే మనకు ఒక నెల కంప్లీట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 8 crores మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు మా బస్సులో ప్రయాణం చేశారు. ఇప్పటికే బస్సులో చూస్తున్నాం సీట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు మహిళా ప్రయాణికులు కావచ్చు, ఇంకా ఇతర వాళ్ళు గొడవలు కూడా అవుతున్నాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి అంటే మగవాళ్ళకి సపరేట్ సీట్ కావచ్చు, ఇట్లాంటి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అది యాజమాన్య దృష్టిలో ఉంది. కొంచెం ఈ సంక్రాంతి అయిన తర్వాత యాజమాన్యం ఒక డిసైడ్ చేసి ఎట్లా చేయాలి, మన వాళ్ళు కూడా సలహా సూచన అడిగి మనం ప్లాన్ చేస్తాం. సంక్రాంతి పండుగ అంటేనే చాలా మంది ఏపీకి వెళ్తుంటారు. వాళ్ళ కోసం ఏమన్నా తెలంగాణ ఆర్టీసీ ఏపీకి సంబంధించిన బస్సులను పెంచారా? ఎట్లా ఉంటున్నాయి సర్వీస్? ఇక్కడ మనకు స్కీమ్ రావడంతో మన ఫ్లీట్ అంతా చాలా ప్రెషర్లో ఉంది. మన ఆఫీసర్స్ కూడా ప్రెషర్లో ఉన్నారు. సో మన ఫోకస్ అంతా తెలంగాణ పైన ఉంది. కొంత బస్సెస్ మనము రిజర్వేషన్ల కేటగిరీలో ఉన్న బస్సెస్ మాత్రం ఏపీకి పెట్టడం జరుగుతుంది. నేను కూడా స్వయంగా ఎండి ఏపీఎస్ఆర్టీసీ కూడా మాట్లాడాను. సార్ కూడా రిక్వెస్ట్ చేశాను వాళ్ళు ఎక్కువ బస్సు నడపడానికి. సో వాళ్ళు కూడా అంగీకరించారు. సో డెఫినెట్లీ ఐ థింక్ అక్కడి నుంచి కూడా బస్సు వస్తే మనం కొంచెం వెసులుబాటు కలుగుతుంది. మా వైపు నుంచి కూడా ప్రెషర్ చూసి మనకు కూడా అవసరమైతే మనం కూడా కొన్ని బస్సెస్ నడుపుతాను. ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే జాతర సీజన్ నడుస్తుంది. జాతరలకు సంబంధించి స్పెషల్ బస్సుల ఆపరేటింగ్ ఎలా ఉండబోతుంది? మీరు ప్లానింగ్ ఎలా చేస్తున్నారు? అదే అక్కడ లోకల్ ఏరియా మీరు అనొచ్చు, కొమరవెల్లి కావచ్చు, ఐనవోల్ కావచ్చు, ఇప్పుడు వచ్చే మేడారం కావచ్చు, సో వేములవాడ కూడా కావచ్చు. సో అవి కూడా మన నిన్నే జరిగిన మీటింగ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొంత బస్సెస్ ఎక్స్ట్రా బస్సెస్ రన్ చేసి ఇచ్చేస్తాను. ఏమైనా పబ్లిక్ ఎందుకంటే చాలా చోట్ల కూడా రావాలి, వాళ్ళు కొంచెం ఓపిక పట్టి మన బస్సెస్ కోసము చేవి చూసి వాళ్ళు ప్రయాణం చేయాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది ఏదో వచ్చి మన వాళ్ళపైన ప్రెషర్ పెడుతున్నారని చెప్పి తెలిసింది. అలాంటి పరిస్థితి తీసుకురావద్దు. మీ ఒక ప్రయాణము అక్కడ రద్దీ పట్టి ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఫైనల్గా సోషల్ మీడియాలో మేడారం సంబంధించిన బస్సులో టికెట్ ఛార్జ్ చేస్తారని రూమర్స్ స్ప్రెడ్ అవుతుంది. దానిపైన మీరు ఏమంటారు? అలాంటిది ఇంకా లేదు. మనము యాజ్ పర్ ప్లానింగ్ మనము ఫ్రీ ఇవ్వాలనే ప్లాన్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ మనము వచ్చే రోజు మనకు తెలుస్తుంది. బట్ డెఫినెట్లీ ఇప్పటిదాకా మాత్రం ఫ్రీ బస్ జర్నీనే ఉంటుంది అక్కడ కూడా. ఎస్, ఓవరాల్గా సంక్రాంతి పండుగ కోసం ఇప్పటికే 4400 బస్సులని నడుపుతున్నట్టు చెప్తున్నారు. అట్లాగే రానున్న రోజుల్లో మేడారం కూడా ఉచిత ప్రయాణాన్ని ప్లాన్ చేసేందుకు ఇప్పటికే అధికారులతోటి చర్చలు కొనసాగిస్తున్నట్టు సజ్జనార్ చెప్తున్నారు. ఇది స్పెషల్ బస్సులకు సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ మహేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. హయాత్ నగర్లోని జీ స్కూల్ వార్షిక స్పోర్ట్స్ మీట్ 2023-24 ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎయిర్ ఇండియా మేనేజర్, ట్రైబల్ ఒలింపియాడ్ హాకీ ప్లేయర్, అర్జున్ అవార్డు గ్రహీత ముఖేష్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు ఉన్న ప్రతిభను గుర్తించాల్సిన బాధ్యత పేరెంట్స్, టీచర్స్ పై ఉందన్నారు ముఖేష్. విద్యార్థులు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించాలన్నారు. The 7th annual sports meet. The sports meets we will be celebrating every alternate year, and this is a unique type of festival where we are celebrating, or we are calling all the students from across the sections from nursery to 12th. All the students, they are participating. Recently, we are awarded as a school for transformation learning from Times Group.
because that transformation learning we got award because now today blackboard teaching is gone and YouTube related those teaching is gone. Now we are teaching is a more interactive way. So in that way, the future generation they can learn better and understand better. And all the from past 10 years, most of the students we have achieved with IIT ranks, IIM ranks, and medical ranks, all these things. So we are yet to expect one medal from our G school student, at least one Olympic medal. That's what our target is. Already we have state of art infrastructure, and we are the one of the biggest badminton courts nearby within 10 kilometers radius, and all the facilities are available. And already a lot of our school children achieved and excelled in national and international events like cricket, skating, now badminton, now archery. So definitely we think that next few years definitely we can achieve gold medal or silver medal and they participate in Olympic medal. That's what our vision. They have wonderful infrastructures as well as ప్రతి స్పోర్ట్స్ ఫర్ ఎవ్రీ వన్ కాన్సెప్ట్తో ప్రతి మంది అందరూ కల్చరల్ ప్రోగ్రాంల పిల్లల అన్ని దాంట్లో ఫస్ట్ టైం నేను నా 10-15 ఇయర్స్ రిటైర్మెంట్ అయిన క్యారియర్లో ఇది ఫస్ట్ టైం ఈ స్కూల్ని చూశాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ బాగుంది, స్పోర్ట్స్ ఫెసిలిటీస్ బాగుంది, పిల్లలు అందరూ కల్చరల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఇంకా మెయిన్ థింగ్ ఇస్ ఏ స్పోర్ట్స్ ఫంక్షన్ అయినా కూడా పేరెంట్స్ చాలా మటుకు పార్టిసిపేట్ కారు, కానీ ఈ జీ హై స్కూల్ దాంట్లో ఎట్లా స్కూల్ కమిటీ ఎట్లాంటి అందరినీ పార్టిసిపేట్ పేరెంట్స్ని కావాలని ఏమి మెసేజ్ ఇచ్చారో రియల్లీ వండర్ఫుల్ హ్యూజ్ పార్టిసిపేషన్. నాది మెయిన్ ఏమంటే పిల్లలు ఇఫ్ దే ఆర్ హెల్తీ దే కెన్ డూ వండర్స్ ఇన్ నాట్ ఓన్లీ స్పోర్ట్స్, ఇన్ ఎడ్యుకేషన్ అని ఏదైనా చేస్తారని పిల్లలకి మోటివేట్ చేశాను. స్పోర్ట్స్ క్యారియర్ తీసుకోండి, వాళ్ళ ఆపర్చునిటీస్ బాగుంది. ఎందుకంటే దేశానికి మీరు ఒక పేరు తేవాలంటే ఎడ్యుకేషన్తో కాకుండా స్పోర్ట్స్లో కూడా ఎక్సెల్ చేయాలనేసి, ఎందుకంటే ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని మీరు యూటిలైజ్ చేసుకొని, ఎందుకంటే మా టైం ఒక 30 years బ్యాక్ మేము చూసుకుంటే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇట్లాంటి ఫెసిలిటీస్ లేవు స్కూల్స్లలో. ఓన్లీ మాకు ఏదో ఇంట్రెస్ట్, మా కాలనీలో ఇంట్రెస్ట్ పట్టి మేము ఆడుకున్నాం. కానీ ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దే హ్యావ్ టు డూ. వాళ్ళు దీన్ని బెనిఫిట్ తీసుకొని ఎక్సెల్ అయ్యి, ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎక్సెల్ అయ్యి ఒక మన జీ హై స్కూల్కి ఒక పేరు తెస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్ టు జీ హై స్కూల్. ఇక మీ త్వరగా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. విజ్ఞాన దర్శిని ప్రతి ఏడాది నిర్వహించే సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకల సందర్భంగా ఉమెన్స్ టీచర్స్ ఫెస్ట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐపీటీఆర్ఐ సుశీలారెడ్డి హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఆడిటోరియంలో 2 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 200 మంది టీచర్స్కు పోటీలు నిర్వహించారు. సీతారాములు యుగయుగాలకు ఆదర్శనీయులన్నారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. మన నడవడిక ఎలా ఉండాలో రామాయణం చూసి నేర్చుకోవాలన్నారు. ప్రతి ఒక్కరి గుండెల్లో రాముడు కొలువయ్యాడని వివరించారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో తిరిగి రాముడు కొలువు తీరడం ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అటెండ్ అయ్యారు చిన్నజీయర్ స్వామి. కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్క కుమరయ్య దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాములవారి కళ్యాణం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. విద్యార్థులకు రామాయణ గొప్పతనాన్ని వివరించారు చిన్నజీయర్ స్వామి. రామనామం ప్రతి ఇంట మారు మోగిపోతూ ఉన్న క్షణం. అలాగే శ్రీరామ స్కూల్లో కళ్యాణం పెట్టింది. రాముడుకుండే ఔదార్యానికి, రాముడుకుండే గుణ సంపదకి ఆయన కేవలం అయోధ్యకి మాత్రమే పరిమితం కారాదు. ఇది కైకమ్మ యొక్క కోరిక అని ఎవడు వింటాడు అప్పుడు చెబితే? అందుకోసమని తనకుండే పాత వరాలు ఆవిడ వాడుకుని రాముడు అడవికి వెళ్ళి తీరాలి, వచ్చేదాకా భరతుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఇవి కోరింది. 14 ఏళ్ల పాటు వనవాసం రాముడు చేశాడు. కానీ మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎట్లా తిరిగి వచ్చాడు ఆయన? ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవలసింది. రాముడు వాపసు వచ్చినప్పుడు అయోధ్య రాజుగా తిరిగి వచ్చాడా? లేదు. దశరథుల వారు రాముని రాజుని చేద్దాం అనుకున్నప్పుడు కోసల రాజ్యం కొత్త తప్ప మిగతాదంతా అన్యాక్రాంతమే.
కబ్జాదారులు అప్పుడు కూడా ఉన్నారు. ఈ ప్రపంచానంతా నీది చేసుకుని రావాలి, అప్పుడే నువ్వు ఇక్కడ రాజుగా పట్టాభిషిక్తుడు కావాలి. అవన్నీ తొలగించుకో, నీది చేసుకో, అప్పుడు తిరిగి రా, అప్పుడు నీకు పట్టాభిషేకం. మన శ్రీ తిరుదండి చిన్నజీర స్వామి గారి పర్యవేక్షణలో శ్రీరామ కళ్యాణం ఇప్పుడు మనం జరుపుకున్నాము. వచ్చిన భక్తులందరికీ మనం స్వామి గారికి స్పెషల్గా ఈరోజు టైం ఇచ్చి మనకు మన ఆహ్వానం అందుకొని వచ్చారు. చాలా రోజుల తర్వాత శ్రీరామ కళ్యాణం 93లో మేలో చేశాము. స్వామి గారు మన పరేడ్ గ్రౌండ్లో 1 month ప్రోగ్రామ్ చేశారు. తర్వాత ఈరోజు మనం నాచారం క్యాంపస్లో మన ఆహ్వానం ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు వారికి పాదాభినందనాలు. రంగారెడ్డి జిల్లా దోమ మండలంలోని బొంపల్లి గ్రామంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అండ్ ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లపై అవేర్నెస్ కల్పించారు. క్యాన్సర్ను మొదటి దశలోనే గుర్తిస్తే క్యాన్సర్ను నిర్మూలించవచ్చన్నారు డాక్టర్లు. కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, సభ్యులు అశోక్ రెడ్డి పాల్గొన్నారు. స్వాస్థ్య క్యాన్సర్ కేర్ అనే ఒక సంస్థ ప్రారంభించాం. ఎందుకంటే పల్లెటూళ్ళలో క్యాన్సర్ అంటే అవగాహన లేక, తర్వాత పరీక్షకి కావాల్సిన వస్తువులు లేక చాలామంది క్యాన్సర్ బారిన పడి అది ఏమిటో తెలియక చివరి దశలో హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు కానీ హాస్పిటల్ కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో చచ్చిపోతున్నారు. ప్రతి 6గురిలో ఒక మనిషి గంటకి చచ్చిపోతున్నారు. ఆడవాళ్ళలో మెయిన్గా నోటి క్యాన్సరు, మరి రొమ్ము క్యాన్సరు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మూలాన. వీటిని మేము ప్రతి పల్లెటూరికి వెళ్ళి అందరికీ అవగాహన కార్యక్రమం చేస్తాం. And I really wanted to thank Telangana Development Forum, which I am also a part of member of it. And I really wanted to congratulate Srinivas Reddy Manikonda, who has become the president of TDF. And I wish him all the best, and we are here to support him. And we want to see more and more of this kind of activities in our villages and district headquarters. సంపూర్ణ క్యాన్సర్ అవగాహన సదస్సు పెట్టిండ్రు సార్ వాళ్ళు. ఇక్కడ నోటి క్యాన్సరు, ఓరల్ క్యాన్సరు, బెస్ట్ క్యాన్సరు, మళ్ళీ గర్భాశయ ముఖద్వారం క్యాన్సరు చేసినారు. ఇక్కడ అన్ని ట్రీట్మెంట్లు నడిచినాయి ఆడపిల్లలకు. మళ్ళీ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు, గోళీ మందులు గిట సౌకర్యం కల్పించారు. పబ్జీ గేమ్కు బానిసై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్లోని ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే అఖిల్ అనే యువకుడు 3 నెలలుగా కాలేజీకి వెళ్లకుండా పబ్జీ ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చాక్లెట్ల ముసుగులో గంజాయిని అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేశారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. కాటేదాన్లోని స్వప్న థియేటర్ దగ్గర ఓ పాన్ షాప్లో గంజాయిని అమ్ముతున్న రమేష్ చంద్ర జైన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తీసుకువచ్చి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 5.3 కేజీల గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. హైదరాబాద్లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ స్పా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు. నానల్ నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న జన్నత్, గోల్డెన్ అనే 2 స్పా సెంటర్లను సీజ్ చేశారు. స్పా సెంటర్లో క్రాస్ మసాజ్ చేస్తున్న 5 అమ్మాయిలతో పాటు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా స్పా సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, గుడిమల్కాపూర్ పోలీసులు కలిసి సోదాలు చేశారు. స్పా కండక్ట్ చేస్తారు, వాళ్ళ మీద రేడ్ చేయడమే టాస్క్ ఫోర్స్ పోలీసులు గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ తరఫుకి వెళ్ళి అందులో జన్నత్స్ అనే స్పా ఒకటి, తర్వాత గోల్డెన్, ఈ రెండింటి మీద రేడ్ చేసినాము. అందులో 5 మంది లేడీస్ స్పా క్రాస్ మసాజ్ అని చెప్పి వీళ్ళు చేస్తారు, వీళ్ళ మీద కేసు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం అనేది కేసు రిజిస్టర్ చేస్తాం.
ఇది ఏదైతే కేసు రిజిస్టర్ చేస్తున్నామో ఈ ఓనర్స్ మీద కూడా ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళు అబ్స్టాండింగ్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు చేయడం జరిగింది. ప్లస్ ఈ ఎవరైతే బిల్డింగ్ ఓనరో వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి అక్కడ వేకెంట్ చేపించి కంప్లీట్ ఇక్కడ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. యువతకు చెప్పేది ఒకటే, ఇటువంటి స్పా సెంటర్లో కానీ, స్నూకర్ సెంటర్లో కానీ, లేకుంటే మరి రీక్రియేషన్ క్లబ్స్లో కానీ పోయి అనవసరంగా కేసుల్లో ఫిక్స్ అప్ అయ్యి తర్వాత ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.